ఆ ఫ్రిక్షన్ అనేది అడ్జస్ట్ అయ్యేటువంటి ఫోర్స్ అది. ఓకే, థర్డ్ సెంటెన్స్ ఈస్ frictional force is independent of the area of contact. అంటే what are the influencing factors of frictional forces? The most important way everybody has to keep in our mind. So in what factors does the frictional forces depends? అంటే ఘర్షణ బలం అనేది ఏ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటది? ఫస్ట్ థింగ్, ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. అంటే ఎంత ఏరియా మీద కాంటాక్ట్ అయి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఇండిపెండెంట్, దాని మీద ఆధారపడి ఏరియా మీద డిపెండ్ కాదు. ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా, ఎంత ఏరియా అని ఉండండి ఫ్రిక్షన్ ఫోర్స్ మాత్రం అప్లై అది సేమ్ ఉంటుంది ఏరియాతో, ఏరియా మీద డిపెండ్ కాదు. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్. అది కాంటాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ మీద ఇట్ డస్ నాట్ డిపెండ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, frictional force, friction is a proportional to the normal force. ఇక్కడ ప్రపోర్షన్ అంటే ఏంటంటే నార్మల్ ఫోర్స్ ఇంక్రీజ్ అయింది అనుకో, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్సో ఇంక్రీజ్. ఇఫ్ నార్మల్ ఫోర్స్ డిక్రీజెస్, ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఆల్సో డిక్రీజెస్. సో ద రిలేషన్ బిట్వీన్ ద నార్మల్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, if you decrease normal forces, the frictional force also decreases. If you increase the normal force, frictional force automatically increases. So this relation is known as proportionate. ఇక్కడ ఘర్షణకి మనం అప్లై చేసేటువంటి నార్మల్ ఫోర్స్ కి మధ్యలో ఉండేటువంటి సంబంధం ఇది. నార్మల్ ఫోర్స్ పెంచితే ఫ్రిక్షనల్ ఘర్షణ బలం అనేది పెరుగుతుంది, ఘర్షణ బలం తగ్గిస్తే, నార్మల్ ఫోర్స్ తగ్గిస్తే ఘర్షణ బలం కూడా తగ్గుతుంది. నెక్స్ట్ పాయింట్, ఫ్రిక్షన్ opposes the relative motion of two surfaces of bodies. This is on effect of friction. చూడండి చాలా ఇంపార్టెంట్. Friction opposes the relative motion of the surfaces of two bodies. అసలు ఫ్రిక్షన్ డెవలప్ కావాలంటే, ఫ్రిక్షన్ ఫోర్స్ అనేటువంటిది డెవలప్ కావాలంటే, ఒకసారి ఇక్కడ చూడండి, ఫ్రిక్షన్ ఫోర్సెస్ డెవలప్ కావాలంటే టూ సర్ఫేసెస్, ఈ హ్యాండ్ ఈ రెండు హ్యాండ్స్ సర్ఫేసెస్ టచ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే రెండు హ్యాండ్స్ సర్ఫేసెస్ టచ్ అవుతుంటాయి, రిలేటివ్ ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, రిలేటివ్ మోషన్ లో ఉంటాయి టూ బాడీస్. సో టూ సర్ఫేసెస్ ఎప్పుడైతే రిలేటివ్ మోషన్ లో ఉంటాయో, సో ఫ్రిక్షన్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్. అంటే ఇది ముందుకు వెళ్ళాలనుకుంటుంది, ఫ్రిక్షన్ ఎక్కువైంది అనుకో, ఈ రిలేటివ్ మోషన్ అనేటువంటి దాన్ని ఇది అపోజ్ చేస్తుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనేటువంటివి, frictional forces opposes the relative motion of two surfaces of bodies. ఈ బాడీస్ ఫ్రిక్షన్ డెవలప్ కావాలంటే టూ సర్ఫేసెస్ షుడ్ బి కాంటాక్ట్ ఈచ్ అదర్. ఇవి రెండు కాంటాక్ట్ లో ఉండాలి. సో ఇక్కడ రిలేటివ్ మోషన్ ఇది ఇలా ఇది ఇలా అంటే రిలేటివ్ మోషన్ లో ఉంటాయి. ఇక్కడ టూ సర్ఫేసెస్ రిలేటివ్ మోషన్ లో ఉంటాయి. ఈ టూ సర్ఫేస్ లో ఉండే రిలేటివ్ మోషన్స్ ని ద ఫ్రిక్షనల్ ఫోర్సెస్ విల్ అపోజ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో. నెక్స్ట్ వన్, friction produces heat. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫ్రిక్షన్ ప్రొడ్యూసెస్ హీట్స్. యు సీ when you rub two hands, what happens? Tell me. You can chart. What happens if you rub two hands? What happens? చలికాలంలో, ఇప్పుడు చలికాలం కదా, ఏం చేస్తాం, చలి బాగా పట్టినట్టు ఇలా ఇలా అని ఇలా పెట్టేసుకుంటాం. వై? వెరీ గుడ్. ఇక్కడ మనకి ఏంటంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సింపుల్ థింగ్ కదా. సో వీ కెన్ ప్రొడ్యూస్ ద హీట్ బై రబ్బింగ్ అవర్ హ్యాండ్స్. వెన్ we get experiences in this వింటర్ సీజన్. ఈ సీజన్ లో మనకి బాగా చలిగా ఉంటుంది, చేతులు ఇలా ఇలా పొద్దున్న లేవగానే బాగా చలి పెడితే ఇలా అనుకొని ఇలా అనేసుకుంటాం. సో ఎందుకంటే హీట్ జనరేట్. వెరీ గుడ్, చాలా మంది చార్ట్ చేస్తున్నారు, గుడ్. సో మనం డైలీ లైఫ్ లో కూడా ఇవన్నీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ ఎఫెక్ట్స్. సో అది టూ హ్యాండ్స్ రబ్ చేయడం అనేటువంటిది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అదొకటే కాదు, అసలు మనకు ఫైర్ పుట్టింది దాని నుంచి. రెండు బాడీస్ ని ఇలా టచ్ చేస్తే మధ్యలో ఒక చిన్న దూది లాంటిది పెడితే, వెనకటికి ఊర్లలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, చెక్కుముక్కి రాయి అని చెప్పేసి వాటి మధ్యలో ఒక రకమైనటువంటి దూది పెట్టి కొడితే దాంట్లో నుంచి మనకి ఫైర్ అనేది వస్తుంటది అన్నట్టు. ఆ ఫైర్ తోటి దాన్ని కాల్చుకొని చేసేవాళ్ళు. అంటే వెనకటికి ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు ఏమంటారు, వాటిని స్మోక్ చేసేయడానికి, చుట్టలు తాగడానికి అవి యూజ్ చేసేవాళ్ళు రాయలు. వాళ్ళ దగ్గర ఉంటే చెక్కముక్కి రాయని ఇట్లా కొడతారు. కొట్టగానే అది ఆ కాటన్ అనేటువంటిది బర్న్ అయి ఫైర్ అయి దాంట్లో పెట్టుకొని చూస్తాడు అన్నట్టు. అంటే ఫైర్ రావడానికి కూడా మనకి ఇక్కడ రెండు ఫ్రిక్షన్ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుందని. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్.
By using this effect only, we are lighting the matchstick. చూడండి ఇక్కడ ఒక డైలీ లైఫ్ అప్లికేషన్ ఇచ్చారు. Not only this one, by applying the friction forces, అంటే మనం ఫ్రిక్షన్ ఫోర్స్ అని ఇలా అప్లై చేస్తున్నాం, చేయడం వల్ల మనకి హీట్ జనరేట్ అయింది అంటున్నాం. సో మనకి ఇక్కడ మ్యాచ్ స్టిక్ అగ్గిపెట్టె ఉంటది కదా, అగ్గిపెట్టెలో చూడండి ఎప్పుడైనా మీరు మనం యూజ్ చేసేటువంటి సర్ఫేస్ ఇలా టచ్ చేసి చూడండి, అక్కడ మీకు రఫ్నెస్ వస్తుంది. అక్కడ రఫ్నెస్ ఇంక్రీజ్ కావడానికి ఏం చేస్తారంటే ఈ గ్లాస్ ఉంటది కదా, దాన్ని బాగా పౌడర్ చేసి గరుకుగా ఉండేటట్టు దాంట్లో కలుపుతారు. అక్కడ మనకి ఒక అదే కాదు, పాస్పరస్ కూడా యాడ్ చేస్తారు. అందులో పాస్పరస్ ఇంకా 2-3 మెటీరియల్స్ యాడ్ చేసి దాంట్లో కొంచెం గ్లాస్ పౌడర్ కూడా యాడ్ చేసి రఫ్నెస్ గురించి అని చెప్పేసి మనకి అక్కడ చేస్తారు. అందుకే వాటర్ పడి తడైంది అనుకో అది పనిచేయదు. అంటే వెట్ అయినప్పుడు ఏమవుతుంది, వెట్ అయినప్పుడు దాని యొక్క ఫ్రిక్షన్ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతుంది. వెట్ అయినప్పుడు అది పనిచేయట్లేదు అంటే వాట్ ఇట్ మీన్స్, దట్ ఫ్రిక్షన్ ఫోర్సెస్ విల్ బి డిక్రీజ్డ్ బై వెట్టింగ్ ద సర్ఫేస్. సింపుల్ థింగ్ చూడండి, ఫ్రిక్షన్ నీళ్ల పైన ఒక స్మూత్ సర్ఫేస్ మీద బండల మీద కాలు వేసినప్పుడు జారి కింద పడుతూ ఉంటారు. వై అంటే దానికి రీజన్ ఏంటి అంటే సింపుల్ థింగ్, ద ఫ్రిక్షన్ ఇస్ డిక్రీస్డ్. ఫ్రిక్షన్ అనేది లేకపోతే భూమి మీద ఎవ్రీ ఆబ్జెక్ట్స్ విల్ బి స్లిప్డ్ డౌన్, అన్ని జారిపోతాయి. అందుకని ఫ్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీ మొత్తంలో మనందరికీ కూడా ఫ్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రిక్షన్ అనేది యూనివర్స్ లో ఉండేటువంటి ప్రతి ఆబ్జెక్ట్ అవసరం, అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి స్లిప్ డౌన్. సో మ్యాచ్ స్టిక్ లైట్నింగ్ చేయడానికి కూడా మనం ఫ్రిక్షన్ ఫోర్సెస్ యూజ్ చేస్తున్నాం. అక్కడ బై రబ్బింగ్, అవి రబ్ చేసుకోవడం వల్ల, దాన్ని ఇలా అనడం వల్ల ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అయ్యి ఆ హీట్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి మ్యాచ్ స్టిక్ ఉంటుందో దానికి ఉండేది ఏంటంటే మనకి పాస్పరస్ ఉంటది, ఆ పాస్పరస్ ఫైర్ అవుతుంది. ఫైర్ మనకి ఒక లైట్ అంటే ఒక జ్వాల అనేది వస్తుంది. ఇవి అందరు కూడా నోట్ చేసుకోండి. ఒక 1 minute టైం ఇస్తున్నాను నేను. 1 minute లో అందరు పాయింట్స్ నోట్ చేసుకోండి. ఈ పాయింట్స్ మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఇవి బుల్లెట్ పాయింట్స్ నోట్ చేసుకోండి అందరు. 1 minute. కంప్లీట్ అయిపోతే చార్ట్ లో పెట్టి move to another slide. స్క్రీన్ ఓకే, చెక్కుముకి టెస్ట్ బాగా రాసారా? స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. బాగా రాసారా చెక్కుముకి? ఓకే, గుడ్ 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 గుడ్. ఓకే ఓకే, ఐఎమ్ మూవింగ్ ఫర్ అనదర్ స్క్రీన్. షెల్ ఐ? ఇంకా ఎవరైనా కంప్లీట్ కాని వాళ్ళు ఉంటే పోస్ట్ చేస్తే నేను ఇలా ఉంచుతాను. ఓకే 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 ఓకే, రైట్. నెక్స్ట్, first one, second slide. You see more bullet points I gave here. Here you see friction can be decreased by applying oil, grease or lubricants. చూడండి, అంటే ఫ్రిక్షన్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలా డిక్రీజ్ చేయాలి? హౌ కెన్ వి డిక్రీజ్ ద ఫ్రిక్షన్, హౌ కెన్ వి ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్? కెన్ ఎనీబడి? యూ కెన్ చాట్. మనము ఫ్రిక్షన్ ఘర్షణని ఎలా తగ్గించవచ్చు, ఎలా పెంచవచ్చు? తెలుగు మీడియం వాళ్ళకైతే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే హౌ కెన్ వి రెడ్యూస్ ఆర్ డిక్రీజ్ ద ఫ్రిక్షన్, హౌ కెన్ వి ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్? కమ్ ఆన్, యూ కెన్. సార్, స్క్రీన్ ఈజ్ నాట్ అపియరింగ్. I will, okay, I will stop and once again I will share it. No problem. సార్, స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ అవుతుంది సార్, అవుతుంది. రైట్ రైట్. సో ఎవరికైనా స్క్రీన్ షేర్ కాకపోతే దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, నాట్ మై ప్రాబ్లమ్. ఎస్, వీ యూజ్ lubricants, రైట్? డెఫినెట్లీ, ఎగ్జాక్ట్లీ, యు ఆర్ కరెక్ట్. ఫ్రిక్షన్ కెన్ బి డిక్రీజ్డ్ బై అప్లయింగ్ ఆయిల్ అండ్ గ్రీస్. వీటినే మనం లూబ్రికెంట్స్ అంటాం, ఆయిల్ అండ్ గ్రీస్. ఆల్ వెహికల్స్ లో, బైక్స్ లో ఉంటుంది. ఇంకా ఇది కాకుండా ఇంకా ఎలా అయినా ఫ్రిక్షన్ ని డిక్రీజ్ చేయొచ్చా? కెన్ యూ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్? ఎస్, shall I expect anything from you? ఫ్రిక్షన్ ఆయిల్ అప్లై గ్రీస్ వల్ల కాకుండా ఇంకా ఆయిల్ అయినా డిక్రీజ్ చేయొచ్చా? అదర్ దాన్ lubricants.
These two are, we can say, lubricants. Soap, okay, soap is different. Soap ni manam machineries lo vaadam kada. Water అనేది coolant, not it is water is not a, okay, water తో డిక్రీస్ చేయొచ్చు. వెహికల్స్ లో మెషినరీస్ లోపల యూజ్ చేసేటువంటివి ఏమైనా. సోపీ వాటర్, బాల్ బేరింగ్స్, వెరీ గుడ్ బాల్ బేరింగ్స్, రైట్, కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రిక్షన్ మెషినరీస్ లోపల డిక్రీస్ కావడానికి, చేయడానికి, రెడ్యూస్ చేయడానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ లో ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అయింది అనుకో, ఆ ఫ్యాన్ స్పీడ్ గా తిరిగేటువంటిది తిరగదు. అందుకని ఏం చేస్తాం, వి యూస్ బాల్ బేరింగ్స్ ఇన్ దట్. అండ్ సైకిల్లో మనం వెళ్తూ ఉంటాం, ఆ సైకిల్లో వెళ్ళేటప్పుడు మనం అక్కడ రౌండ్ గా ఉండేటువంటి బాల్స్ లా ఉండే చర్రాలు యూజ్ చేస్తాం, అవి బాల్ బేరింగ్స్ లాగానే వర్క్ చేస్తాయి. సింపుల్ గా అనదర్ థింగ్ ఏంటంటే ఆయిల్ అండ్ గ్రీస్, చైన్స్ కి, సైకిల్ చైన్ కి కావచ్చు, లేదా రొటేట్ అయ్యేటువంటి ఏరియాస్ లో అయినా సరే మనం ఆయిల్ ని కానీ గ్రీస్ కానీ యూజ్ చేస్తాం. దీస్ టూ ఆర్ నోన్ యాజ్ లూబ్రికెంట్స్. అంటే ఫ్రిక్షన్ డిక్రీస్ చేయడానికి మెషినరీస్ లో డ్యామేజ్ కాకుండా ఆయిల్ గ్రీస్ యూజ్ చేస్తాం. ఇంకా మంచి దాంట్లో ఇంకా పెద్ద పెద్ద మెషినరీలో కాంటాక్ట్ సర్ఫేస్ ఉండేటువంటి వాటి లోపల ఆయిల్ గ్రీస్ అప్లై చేస్తాం. అలా కాకుండా బాల్ బేరింగ్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఈ బాల్ బేరింగ్స్ అనేది చాలా రోజులు వర్క్ చేస్తాయి అండ్ మంచి గుడ్ కండిషన్ ఉంటాయి, ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి మనకు అవి యూజ్ అవుతాయి. సో కాబట్టి బాల్ బేరింగ్స్ లో ఉండేటువంటి ఫ్రిక్షన్ డిక్రీజ్ చేయడానికి బాల్ బేరింగ్స్ లో కూడా గ్రీజ్ అండ్ ఆయిల్ అప్లై చేస్తారు. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్, ఇంక్రీజ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? ఇంక్రీజ్ చేయడానికి చాట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, కోల్ కాదు, బాల్ బేరింగ్స్ కరెక్ట్ సార్. టు ఇంక్రీజ్ ఫ్రిక్షన్ వి యూస్ థ్రెడ్స్. ఓకే, పౌడర్, విచ్ పౌడర్? బాల్ బేరింగ్స్ ఆర్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్. ఎగ్జాక్ట్లీ, బాల్ బేరింగ్స్ అనేది ఫ్రిక్షన్ రెడ్యూస్ చేస్తాయి ఆటోమేటికల్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నేనేం అడుగుతున్నానంటే డిక్రీజ్ చేయడానికి, ఫ్రిక్షన్ ని డిక్రీజ్ చేయడానికి బాల్ బేరింగ్స్, ఆయిల్, గ్రీజు లాంటి లూబ్రికెంట్స్ యూజ్ చేస్తాం. ఇవి కాకుండా తెలుగులో అయితే వాటిని కందెనలు అంటాము. థ్రెడ్డింగ్ ద టైర్స్, గ్రిప్స్, ఓకే, గ్రిప్ పెంచుతాం. ఓకే, ఇంకా బాల్ బేరింగ్స్ ఆర్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్. టు ఇంక్రీజ్ ఫ్రిక్షన్ వాట్ విల్ యూ డూ? గ్రిప్. ఓకే, ఇంక్రీజ్ గ్రిప్. ఏం చేస్తావు గ్రిప్ రావాలంటే? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇది, 100% కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ the threading in the tires and the grooves in the sole of the shoe are used to increase the friction. అసలు ఇక్కడ ఎందుకు ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేయాలి మన షూస్ లోపట? షూస్ లోపట ఫ్రిక్షన్ ఎందుకు ఇంక్రీజ్ చేయాలి? ఇంక్రీజ్ చేయకపోతే ఏమవుతుంది? we will fall down, మనం కింద పడిపోతాం. కాబట్టి ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేయాలి. ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేయాలంటే ద థ్రెడింగ్, టైర్స్ లోపల ఉండేటువంటి థ్రెడ్డింగ్స్ లో అంటే గ్రూవ్స్ వచ్చే విధంగా మనం వాటిని ఫిక్స్ చేస్తాం. అంటే వెహికల్ రోడ్ మీద ఉండేటువంటి సర్ఫేస్ లోపల స్లిప్ కాకుండా ఉండడానికి థ్రెడ్డింగ్ ఆఫ్ టైర్స్ చేస్తాం. సో అక్కడ గాడీలు ఉంటాయి చూసారు, అన్ని హోల్స్ కనిపిస్తుంటాయి. ఓకే, అందులో బ్రేక్ చేసినప్పుడు కూడా మనకు కరెక్ట్ బ్రేక్ రావడానికి ఫ్రిక్షన్ అప్లై చేసాము. రోడ్డుకు దానికి మధ్యలో ఆ బ్రేక్ అప్లై చేసినప్పుడు అక్కడ కొద్దిగా వ్యాక్యూమ్ లాగా కూడా క్రియేట్ అవుతుంది ఆ గ్రూవ్స్ లోపల, దానివల్ల మనకి కొద్దిగా గట్టిగా పట్టుకొని ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేస్తే, ఫ్రిక్షన్ ఇంక్రీజ్ కావడం వల్ల ఏమవుతుందంటే గ్రిప్ అనేది మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఓన్ బాడీ ఈజ్ రోలింగ్. ఇంతవరకు ఈ టాపిక్ అయిపోయింది. ఇంకొక చిన్న టాపిక్ ఇంట్రడ్యూస్ అవుతుంది, ఏంటంటే మనకి రోలింగ్ ఫ్రిక్షన్ అనేటువంటి దాని మీద. ఈ రోలింగ్ ఫ్రిక్షన్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఇంకో ఆబ్జెక్ట్ రోల్ అవుతూ ఉంటే దట్ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ నోన్ యాజ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఇక్కడ ఇచ్చారు చూడండి, వన్ బాడీ ఈజ్ రోలింగ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ బాడీ. ఇన్ దిస్ కేస్ ద ఫ్రిక్షనల్ విల్ రెడ్యూస్ అండ్ ద ఆబ్జెక్ట్ మూవ్స్ ఈజీలీ. అంటే బాల్ బేరింగ్స్ లో ఉండే రీజన్ ఇదే. రోలింగ్ ఫ్రిక్షన్ యూజ్ చేసి మనం బాల్ బేరింగ్స్ తయారు చేస్తాం. మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మార్బుల్స్ ఉంటాయి కదా, గోటీలు అంట, మనం ఆడుకునే గోటీలు. ఆ గోటీల మీద 2 ప్లేట్స్ పెట్టండి, ఒక ప్లేట్ కింద, దాంట్లో ఒక మార్బుల్స్ వేసి దాని మీద ఇంకో ప్లేట్ పెట్టి టచ్ చేసి చూడండి, అవి ఇలా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మార్బుల్స్ అనేవి చాలా స్మూత్ గా ఉంటాయి. ఈ మార్బుల్స్ మీద ఇంకొక ప్లేట్ పెట్టే వరకు ఆ ప్లేట్ మనం దాన్ని స్టిక్ గా ఉండదు, గట్టిగా ఇట్లా అంటే కొద్దిగా కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే ఇలా తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఫ్రిక్షన్ ని డిక్రీజ్ చేయడానికి, మనకు అది రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది.
సో అందుకని బాల్ బేరింగ్ లో ఉండే రూలే ఇది, రోలింగ్ ఫ్రిక్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈస్ ద లగేజ్ బ్యాగ్ ఫిట్టెడ్ విత్ రోలర్స్. చూడండి చాలా పెద్ద పెద్ద లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి. ఆ లగేజ్ బ్యాగులు వాటిని రోడ్డు మీద గుంజితే రోడ్ ఖరాబ్ అవుతుంది, మన బ్యాగ్ కూడా ఖరాబ్ అవుతుంది. అందుకని ఏం చేస్తాం, మన బ్యాగ్ డ్యామేజ్ కాకుండా ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు చాలా వరకు ఉట్టిగా సింపుల్ గా ఉండేటువంటి ఆ ట్రాలీని ఇలా పట్టుకొని వెళ్ళిపోతుంటారు. అది ఈజీగా వస్తుంది, ఇంత పెద్ద బ్యాగ్ ఉంటుంది అయినా కానీ అది చిన్న పైన హ్యాండిల్ పట్టుకుంటే వెళ్ళిపోతుంటది. ఎందుకంటే అక్కడ మనకి చిన్న చిన్న వీల్స్ కనిపిస్తుంటాయి, ఆ బ్యాగ్లకి వీల్స్ కనిపిస్తుంటాయి. ఆ వీల్ ఏం చేస్తుంది మనకంటే, ఆ వీల్ అనేది ఇట్ హెల్ప్స్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్. అంటే గ్రౌండ్ మీద ఉండేటువంటి ఫ్రిక్షన్ తగ్గడానికి ఆ రోలింగ్ ఉండడం వల్ల, ఆ రోలింగ్ ఫ్రిక్షన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, లెస్ ఫ్రిక్షన్ ఉంటుంది. సో నాకు ఇక్కడ 3 టైప్స్ ఫ్రిక్షన్ వచ్చాయి. ఒకటేమో స్లైడ్ ఫ్రిక్షన్, సెకండ్ వన్ స్టాటిక్ ఫ్రిక్షన్, థర్డ్ వన్ రోలింగ్ ఫ్రిక్షన్. విచ్ వన్ ఈస్ గ్రేటర్? ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చార్ట్ రూపంలో చేయండి చూద్దాం. విచ్ వన్ ఈస్ గ్రేటర్? కమ్ ఆన్ చార్ట్. Small wheels, rolling friction acts on it. Okay. Okay, small wheels. Okay. Small wheels you change out link. Okay. Rolling, static. Rolling and okoti vachindi, answer static and okoti vachindi. Okay, rolling friction acts. What is my question means? Rolling friction, sliding friction, static friction. Which friction is more? ఏ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది? స్టాటిక్ ఫ్రిక్షన్. వెరీ గుడ్. ఇంకా డైలమాలో ఉన్నారు చాలా మంది. ఆల్ 3 ఫ్రిక్షన్స్ లోపల స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ. స్టాటిక్ ఫ్రిక్షన్ దాటి మనం ఫోర్స్ అప్లై చేస్తేనే మనకి స్లైడింగ్ ఫ్రిక్షన్ వస్తుంది. అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, స్లైడింగ్ ఫ్రిక్షన్ కొంచెమే. ఆబ్జెక్ట్ అనేది మూమెంట్ లోకి వచ్చేసిందంటే మనకి స్లైడింగ్ ఫ్రిక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు స్లైడింగ్ ఫ్రిక్షన్ వెరీ లెస్, రోలింగ్ ఫ్రిక్షన్ ఇంకా లెస్. ఎందుకంటే కాంటాక్ట్ తక్కువ, ఫటాఫట్ వెళ్ళిపోతుంది ఆబ్జెక్ట్. రోలింగ్ ఫ్రిక్షన్ వెరీ లెస్ ఉంటుంది. నెక్స్ట్ ఓకే, ద ప్రిన్సిపల్ ఆఫ్ బాల్ బేరింగ్స్. ఇది ఇంపార్టెంట్ చూడండి. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బాల్ బేరింగ్స్ అంటారు? విచ్ ఈస్ యూజ్డ్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ ఆన్ రొటేటింగ్ షిఫ్ట్స్ ఆఫ్ మెషిన్ టూల్స్. సింపుల్, రెడ్యూస్ ద ఫ్రిక్షన్ ఇన్ రొటేటింగ్ షాఫ్ట్స్ తోటి రొటేట్ చేయడం వల్ల ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేస్తే అనేటువంటి రూల్ ని యూజ్ చేసుకొని, అంటే డిక్రీజింగ్ ద ఫ్రిక్షన్ బై రొటేషన్. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ హిడెన్ ఇన్ ద బాల్ బేరింగ్స్. ఓకే, నోట్ చేసుకోండి ఒక 2 నిమిషాలు. నోట్ చేసుకోండి అందరూ. కంప్లీట్ అయితే చార్ట్ లో పెట్టండి కంప్లీటెడ్ అని. ఓకే, నెక్స్ట్ స్లైడ్. 1 2 3. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్సెస్ లోపల మనకి క్వశ్చన్స్ చూద్దాం. ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. See, the correct sentence among the following
ఆర్. చూడండి 4 సెంటెన్సెస్ ఇచ్చాము. జాగ్రత్త, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా చదవాలి. లిజన్ కేర్ఫుల్లీ అండ్ ఈ క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా చదవాలి. ఆప్షన్స్ చాలా ఉన్నాయి, పెద్ద క్వశ్చన్ ఇది. ఒకసారి రీడ్ చేసుకొని ఆన్సర్. ఫస్ట్ వన్, నార్మల్ ఫోర్స్ డస్ నాట్ అఫెక్ట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది కరెక్టా? ఇస్ ఇట్ కరెక్ట్ సెంటెన్స్? నార్మల్ ఫోర్స్ ఫ్రిక్షన్ ని ఎఫెక్ట్ చేయదు అని ఇచ్చాడు. సెకండ్ చూద్దాం, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. థర్డ్ వన్ చూద్దాం, నార్మల్ ఫోర్స్ affects the frictional force. Area of contact affects the frictional force. 4 sentences ఇచ్చి A and D కరెక్ట్ అని, A and B కరెక్ట్ అని, B and C కరెక్ట్ అని, C and D కరెక్ట్ అని మనకి ABCD అనే 4 ఆప్షన్స్ ఇచ్చారు. 1 minute. ఇది ఆప్షన్లు 2 తీనే వచ్చాయి. సి. చలో ఆన్సర్ చార్ట్ చేయండి, ఆన్సర్ పెట్టండి చూద్దాం. 4 సెంటెన్స్లు ఇచ్చా నేను. ఆల్ మిక్స్డ్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి. కొన్ని కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ స్మాల్ ఏబిసి ఆన్సర్స్ పెట్టొద్దు మీరు. కింద ఉన్న క్యాపిటల్ ఏబిసిడి ఉన్నాయి కదా, ఇందులో మనకి ఏది సూటబుల్ అనేది పెట్టాలి. ఏ క్యాపిటల్ ఏనా, క్యాపిటల్ బినా, క్యాపిటల్ సినా, క్యాపిటల్ డినా. ఓకే, చాలా వరకు 75% రాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి. చూద్దాం. let us see ఇక్కడ మనకి నార్మల్ ఫోర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది రాంగ్. ఎందుకంటే నార్మల్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనుకున్నాం. అంటే నార్మల్ ఫోర్స్ ఇంక్రీజ్ అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది, నార్మల్ ఫోర్స్ డిక్రీజ్ అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. అంటే ఇది రాంగ్. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది రైట్ ఆన్సర్, ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నార్మల్ ఫోర్స్ ఎఫెక్ట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. అంతే కదా, నార్మల్ ఫోర్స్ ఇంక్రీజ్ అయితే ఫ్రిక్షనల్ ఇంక్రీజ్ అవుతుంది, నార్మల్ డిక్రీజ్ అయితే ఫ్రిక్షనల్ డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎఫెక్ట్స్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇది రాంగ్ కదా, అందుకని ఇది రాంగ్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇందులో? ఏ అండ్ బి అండ్ సి ఎక్కడ చూసుకోవాలి. బి అండ్ సి అంటే మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇది మన కరెక్ట్ ఆన్సర్. మన కరెక్ట్ ఆన్సర్ ఇది. ఓకే, నోట్ చేసుకోండి అందరు కూడా. నోట్ డౌన్ దిస్ వన్. క్వశ్చన్ మనకి ఇచ్చిన పైన నేను అందుకే ఆ స్టేట్మెంట్స్ అన్ని నోట్ చేసుకోమన్నాను. ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ మీదనే ఉంటది, నోట్ చేసుకుంటే చదువుకుంటూ నోట్ చేసుకున్నా కాబట్టి మనకు బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది సెంటెన్స్. అప్పుడు మనకి ఒకసారి చదవడం అనేది, ఒకసారి రాయడం 10 సార్లు చదివిన దానికి ఈక్వల్. అందుకని నేను నోట్ చేసుకోమని చెప్పి 1 minute టైం ఎందుకు ఇచ్చాను, నేను కంప్లీట్ చేసుకొని తొందరగా కంప్లీట్ చేసేసుకోవచ్చు నా క్లాసు.
ఒకసారి నోట్ చేసుకుంటే చదువుకుంటూ 10 టైమ్స్ రీడ్ చేసిన దానికి ఈక్వల్. సో కాబట్టి మనకి కాన్సెప్ట్ అనేది మంచిగా మన బ్రెయిన్‌లోకి వెళ్ళిపోతది. మనం ఒకసారి రాస్తే ఎక్కువ సార్లు కీప్ మెమరీలో ఎక్కువ ఉంటది మనకి. అంటే రోట్ మెమరీ ఉండొద్దు. బట్ మెమరీ అనేది అవసరం. రోట్ మెమరీ అవసరం లేదు. కానీ మెమరీ అనేది అవసరం మనకెవరికైనా. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. నార్మల్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అయితది. ఇక్కడ ఎఫెక్ట్ చేయదన్నది కాబట్టి ఇది రాంగ్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఈస్ ఇండిపెండెంట్ కాబట్టి ఇది కరెక్ట్ సెకండ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ నార్మల్ ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నాడు కరెక్ట్ సెంటెన్స్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎఫెక్ట్ అన్నాడు ఎఫెక్ట్ చేయదు కాబట్టి ఇది రాంగ్. మన ఆన్సర్ ఏంటంటే బి అండ్ సి అనేది రైట్ ఆన్సర్. అందుకని ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి మీకు ఇంకా ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ ఇది. ఓకే కంప్లీట్ అయిందని నోట్ చేసుకోవడం. ఓకే రైట్. ఐఎమ్ మూవింగ్ ఫర్ అనదర్ వన్. ఇక్కడ అనోటేషన్ చేసిన తీసేయాలి కదా. సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండి. చూద్దాం ఎంతమంది చేస్తారో చూస్తాం. చదవండి ఫస్ట్. స్క్రీన్ అవైలబుల్ లేకుంటే ఐ విల్ స్టాప్ అండ్ ఐ విల్ షేర్ వన్స్ అగైన్. రైట్. కమాన్ చార్ట్. ఇది ఇంపార్టెంట్ మీకు. ఈ క్వశ్చనింగ్ ఎలా అనేది చూడండి మంచి మంచి క్వశ్చన్లు వస్తున్నాయి. స్లిప్ డౌన్ ఆన్ సోపీ సర్ఫేస్ బికాస్ ఆఫ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అంటే సబ్బు నీళ్లు పడ్డటువంటి సర్ఫేస్ మీద మనం జారి కింద పడిపోతాం ఎందుకు అన్నాడు. ఫ్రిక్షన్ ఈజ్ మోర్ ఆన్ దట్ సర్ఫేస్. అక్కడ ఆ సర్ఫేస్ మీద ఫ్రిక్షన్ ఎక్కువ ఉందట ఏ అనేది. సోప్ పడడం వల్ల సోపీ వాటర్ పడడం వల్ల ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అయింది అని. సోప్ వాటర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ ఆన్ ద సర్ఫేస్. సోప్ వాటర్ ఆ సర్ఫేస్ మీద పడడం వల్ల ఏమీ ఫ్రిక్షన్ ని పెంచదు తగ్గించదు. సోపీ సర్ఫేస్ డిక్రీజెస్ ద ఫ్రిక్షన్. సోపీ సర్ఫేస్ అంటే సబ్బు నీళ్లు పడడం వల్ల ఫ్రిక్షన్ తగ్గిపోయింది, ఘర్షణ తగ్గిపోయింది. ఫ్రిక్షన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద సర్ఫేస్. ఫ్రిక్షన్ అనేది అసలు ఆ సర్ఫేస్ మీద ఆధారపడి ఉండదు. కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకొని చార్ట్ చేయండి. గుడ్. సి ఆన్సర్ పెట్టారు చాలా మంది. కరెక్ట్ ఆన్సర్ సి. సోపీ సర్ఫేస్ డిక్రీజెస్ ద ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ని సోపీ సర్ఫేస్ తగ్గిస్తుంది అందుకని అలా జరిగింది. వెరీ గుడ్. నోట్ చేసుకోండి అందరూ. గుడ్ ఆన్సర్. గుడ్ గుడ్. ఐఎమ్ మూవింగ్ ఫర్ I'm moving screen. I'm sharing another question. Yes. ఇక్కడ చూడండి క్వశ్చన్ చదవండి చాలా కేర్ఫుల్ గా. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ కి ఇంకొక పేరు ఉందట. యాక్చువల్లీ ఇది ఫ్రిక్షనే.
చాలా మంది కరెక్ట్ గా ఆన్సర్లు చేస్తున్నారు. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. నేను దీన్ని అనోటేషన్ లో చేస్తాను, మీకు కరెక్ట్ ఆన్సర్ ఏదనేది పెట్టేసేస్తాను. ఓకే, గుడ్ జాబ్. నెక్స్ట్, స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ డాష్ టు స్టాటిక్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ కి ఈక్వల్ గా ఉంటుందని ఏ ఆప్షన్, మోర్ దాన్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఉంటుందని బి ఆప్షన్, తక్కువ ఉంటుందని సి ఆప్షన్, కెనాట్ బి డిటర్మైన్డ్ మనం కనుగొనలేము అనేటువంటిది ఇంకొక ఆప్షన్. స్లైడింగ్ దొర్లుడు ఘర్షణ అనేది స్థైతిక ఘర్షణ కంటే లేదా స్థావర ఘర్షణ కంటే ఎట్లుంటది, ఈక్వల్ ఉంటుందా, సమానంగా ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా, నాలుగో ఆప్షన్ కనుగొనలేమా అనేది ఆప్షన్. కమాన్ చార్ట్ చేయండి ఆన్సర్. సి అంటే లెస్. ఓకే, ఓ అన్ని ఏడా. ఓకే, సి కరెక్ట్ ఆన్సర్ అంటారు. నేను సి టిక్ పెట్టాలి ఇప్పుడు, అంతేనా? ఓకే, గుడ్, ఇట్ ఈస్ కరెక్ట్. యు ఆర్ 100% కరెక్ట్. నోట్ చేసుకోండి ఒక 1 minute, ఎందుకంటే మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఒకసారి 2 సార్లు చదివితే మీకు క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు. ఇంకొక క్వశ్చన్కి వెళ్దాం. రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. ఫ్రిక్షన్ అంత ఇచ్చాం, ఇచ్చి మరి 4 కింద ప్రాపర్టీస్ ఇచ్చాము. ఈ ప్రాపర్టీస్ లో ఏది కరెక్ట్? ఫ్రిక్షన్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ ద సర్ఫేస్, ఇంక్రీజెస్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ ద సర్ఫేస్, stops the motion of two surfaces, moves the two surfaces away from each other. Come on, chart చేయండి ఆన్సర్. అడిగారేది ఎవరు? ఆల్రెడీ మనకు ఆ స్టేట్మెంట్ వచ్చేసింది, మనకి స్టేట్మెంట్ చదివాము. ఓకే, మిక్స్డ్ ఆన్సర్స్ వస్తున్నాయి, ఏ డి సి బి ఒకటి రాలే, అది కూడా వచ్చేసింది. ఆలోచన చేసి పెట్టాలి, అందుకే ఇట్లా ఫట్న గుడ్డిగా ఆన్సర్ చేయకూడదు. చూడండి ఇక్కడ ఏముంది, అపోజెస్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ ద సర్ఫేసెస్, అంతే. ఇది ఇంపార్టెంట్, మనకి చదివాము, అందుకే దీన్ని చదివాం మనం ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. కింద 2 ఈక్వేషన్ సెంటెన్స్లు ఇచ్చాము. ఫ్రిక్షన్ ప్రొడ్యూసెస్ హీట్ when two surfaces moving relatively in opposite direction. Friction produces heat when two surfaces moving relative in the same direction. సేమ్ డైరెక్షన్ లో వస్తేనే అవుతుందని ఒకటి, లేదు ఆపోజిట్ డైరెక్షన్ లో సేమ్ రిలేటివ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సర్ఫేసెస్ మూవింగ్ రిలేటివ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అంటే 2 ఇలా వెళ్తున్నాయి అనుకో, 2 ఇలాగే వెళ్ళినాయి అనుకో, ఫ్రిక్షన్ హీట్ ప్రొడ్యూస్ అవుతుందా? ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే ప్రొడ్యూస్ అవుతుందా? చూడండి, 1 is correct, 2 is correct, both 1 and 2 correct, both 1 and 2 are wrong.
Friction produces heat when two surfaces moving relatively. Two surfaces moving relative in the same direction. రెండు సర్ఫేసెస్ సేమ్ డైరెక్షన్ లో ఇలా మూవ్ అయితే వస్తుందా? రెండు సర్ఫేసెస్ మూవ్ అవుతున్నాయి అనుకోండి, ఇలా ఇలా ఇది ఇక్కడ చూడండి, నేను వీడియో ఆన్ చేస్తాను. టూ సర్ఫేసెస్ ఆపోజిట్ అంటే రిలేటివ్ లో అంటే ఇలా మూవ్ కావాలి, హీట్ ప్రొడ్యూస్ కావాలి. లేదు, రెండు సర్ఫేస్ ఒకదానికోటి ఇలా మూవ్ అవుతుంది అనుకో, ఇది ఇలా మూవ్ అవుతుంది, ఇది మూవ్ అవుతుంది, ఫ్రిక్షన్ డెవలప్ అవుతుందా? టూ సర్ఫేసెస్ సేమ్ రిలేటివ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇలా మూవ్ అయితే వస్తుందా? థింక్ చేసి ఆన్సర్ చార్ట్ చేయండి. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. ఎస్, చాలా మంది ఆన్సర్ చేస్తున్నారు ఇప్పుడు. సో మనకి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, 1 is కరెక్ట్. ఓకే, సో ఇలా మనం క్వశ్చన్స్ చదివితే మనకి వాటికి ఆన్సర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే మనకు ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉండదు, చదివే అవకాశం ఉండదు. సో అటు ఇలా క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే we able to answer all the questions. ఇంకొక క్వశ్చన్ చేస్తాను, నాకు టైం లేక ఇంకొకటి 7 వరకు చేయగలిగాను క్వశ్చన్స్. ఓకే, దిస్ హ్యాస్ ద లీస్ట్ ఫ్రిక్షన్. దిస్ హ్యాస్ ద లీస్ట్ ఫ్రిక్షన్. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అంటే ఈ రఫ్ సర్ఫేస్ మీద ఫ్రిక్షన్ లీస్ట్ ఉంటుందా, శాండీ సాయిల్ ఫ్రిక్షన్ లెస్ ఉంటుందా, వెట్ ఫ్లోర్ మీద ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుందా, స్లోపింగ్ ఫ్లోర్ మీద అంటే ఇంక్లైన్ ప్లేన్, స్లోపింగ్ అంటే ఇలా జారుడు బండ ఉంటది కదా, జారుడు బండ. ఈ 4 ఎగ్జాంపుల్స్ లో ఎక్కడ ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది చెప్పాలి నాకు. కెన్ ఎనీబడి, ఎవరైనా చెప్పగలరా? ఆన్సర్ చేయండి. ఏ, ఓ వావ్, గుడ్ 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 గుడ్. ఏడి ఏడి ఏడి, సి కూడా ఓకే. అంబో, ఏ డి సి. ఓకే ఓకే, ఏ అండ్ సి 2 వచ్చినాయి. ఏలే ఎక్కువ వస్తున్నాయి, డీలు తక్కువ వస్తున్నాయి. ఓహో ఓహో, బండి ఉరుకుతుంది. రైట్ రైట్, గుడ్ గుడ్. ఓకే, ఒకసారి థింక్ చేద్దాం, మీరు చెప్పే ఆన్సర్లు చూద్దాం. రఫ్ సర్ఫేస్ ఉంది అనుకో, రఫ్ సర్ఫేస్ ఉంది, రఫ్ సర్ఫేస్ మీద ఒక మార్బుల్ వేసి చూడండి ఎంత దూరం వెళ్తుంది. శాండ్ లో ఒక మార్బుల్ వేసి చూడండి, అంటే ఇలా వేసి చూడండి, ఇలా మార్బుల్ త్రో చేయండి సింపుల్ గా, దాని మీద మూవ్ అయ్యి కొద్ది దూరం పోయిన తర్వాత ఆగిపోతుంది. శాండీలో ఎక్కువ దూరం వెళ్తుందా, రఫ్ సర్ఫేస్ మీద ఎక్కువ దూరం వెళ్తుందా, వెట్ ఉన్న ఫ్లోర్ మీద ఎక్కువ దూరం వెళ్తుందా, స్లోపింగ్ ఇలా ఉండే ఇంక్లైన్ ప్లేన్ మీద వేస్తే ఎక్కువ దూరం వెళ్తుందా? థింక్ చేయండి, దేంట్లో ఎక్కువ దూరం వెళ్తుంది చెప్పండి నాకు. మార్బుల్ ని రోల్ చేసాము, టేక్ ఏ మార్బుల్ అండ్ రోల్ ఆన్ రఫ్ సర్ఫేస్, రోల్ ఆన్ శాండీ సాయిల్, రోల్ ఆన్ వెట్ ఫ్లోర్, రోల్ ఆన్ స్లోపింగ్ ఫ్లోర్, జారుడు బండ, ఎక్కడ ఎక్కువ దూరం వెళ్తుంది? అబ్బో, ఓకే, ఇంకా మీకు చాలా మందికి ఐడియా రావట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే మార్బుల్ ని స్లోపింగ్ సర్ఫేస్ జారుడు బండ మీద వేస్తే చాలా దూరం వెళ్తుంది కదా, దానికి స్పీడ్ ఎక్కువ ఉంటుంది జారుడు బండ మీద. ఫ్లోర్ అనేది ఇలా ఉందనుకో, ఇలా ఉందనుకో పెద్ద ఫ్లోర్, ఈ ఫ్లోర్ అంతా వెళ్ళిపోద్ది కదా. ఇలా ఉన్నటువంటి దాంట్లో ఫ్లోర్ మీద ఇక్కడనే పెట్టారనుకోండి, నేను ఇక్కడ నుంచి ఇంతవరకు చాగిపోతుంది. లేదా ఇక్కడ నుంచి స్మూత్ సర్ఫేస్ ఉందంటే, వెట్ సర్ఫేస్ ఉందంటే కొద్ది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత దూరం వచ్చేస్తుంది. శాండీ ఉందనుకో వీడే అయిపోతుంది, రఫ్ సర్ఫేస్ ఉందనుకో అంతే దూరం వస్తుంది. శాండీలో ఎక్కువ ఫ్రిక్షన్. మీరు కావాలంటే వాక్ చేసి చూడండి, మామూలుగా రోడ్ అనేది రఫ్ సర్ఫేస్, మట్టి రోడ్ అనుకోండి రఫ్ సర్ఫేస్. అదే ఇసుక రోడ్, ఇసుకలో ఉందనుకో, ఇసుకలో ఎక్కువ దూరం మీరు నడవగలుగుతారా, మామూలు మట్టి రోడ్డు మీద ఎక్కువ దూరం నడవగలుగుతారు? ఈజీ ఉంటుంది నడవడం. బాగా ఇసుక సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, బీచ్ లో నడుస్తున్నారు అనుకోండి, బీచ్ లో నడవడం ఈజీ ఉంటుందా, మట్టి రోడ్డు మీద నడవడం ఈజీ ఉంటుందా? ఎస్, మట్టి రోడ్డు మీద ఏమవుతుందంటే ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది, మన కాలంలోకి దూరదు కాబట్టి మనం మంచి ఫ్రీగా నడవగలుగుతాం. ఇసుకలో వెళ్తే కాలంలోకి వెళ్ళిపోతుంది. అంటే సేమ్ మనకు బురద కరిగట్టు వరి పంట పొలాల లోపల దున్నుతారు చూసారా, కల్టివేషన్ చేస్తారు, కల్టివేషన్ చేసేటప్పుడు కాళ్ళు మొత్తం బురదలోకి వెళ్ళిపోతాయి. ఆ కాళ్ళు నడవడం చాలా కష్టం, అక్కడ చాలా హెవీ ఫ్రిక్షన్ ఉంటుంది. ఇసుకలో కూడా అంతే, చాలా హెవీ ఫ్రిక్షన్ ఉంటుంది. రఫ్ సర్ఫేస్ మీద ఇసుక శాండీ కంటే అలా మడ్గా ఉండేటువంటి ఆ కల్టివేషన్ చేసే ల్యాండ్ లో ఉండేటువంటి దానికంటే రఫ్ సర్ఫేస్ కొంచెం తక్కువ ఉంటుంది. వెట్ ఫ్లోర్ మీద దీనికంటే ఇంకా తక్కువ ఉంటుంది.
స్లోపింగ్ ఫ్లోర్ మీద ఇంకా చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఇచ్చిన 4 కండిషన్స్ లోపల స్లోపింగ్ ఫ్లోర్ లోపల లీస్ట్ ఫ్రిక్షన్ ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటి క్వశ్చన్స్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్రిక్షన్ ని ఏది ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటి అన్ని కూడా తెలిసిపోతాయి మనకి. డెప్త్ క్వశ్చన్ చూస్తే ఈజీగా ఉంటుంది, కానీ ఆన్సర్ చేయాలంటే కష్టపడుతుంది చూడండి అలా. సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఏ విధమైనటువంటి ఇచ్చినా మీరు ఈజీగా ఎగ్జామ్లో చేయగలరు. ఓకే, సో దిస్ ఈస్ ఈరోజు క్లాస్ ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు, చాట్ చేయండి. సార్ ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడితే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి సార్, నో ప్రాబ్లం. ఓకే సార్, చేద్దాం. ఓకే సార్. ఒకరిద్దరికి ఇవ్వండి చూద్దాం ఏం మాట్లాడతారు. 8:15 అయింది కదా, ఓ 5 నిమిషాలు. సార్ ఇచ్చాను సార్. ఓకే చెప్పండి, ఎవరికి డౌట్ ఉంది అడగండి. ఎస్, మాట్లాడలేదు ఎవరు? శ్రీజ, యూ కెన్ టాక్. యువర్ వాయిస్ ఈస్ నాట్ ఆడిబుల్. I am unable to listen anything. సార్ ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను సార్. ఇవ్వండి. ఎస్, మాట్లాడండి ఎవరన్నా. ఎవరికి ఇచ్చారు ఛాన్స్? సార్ మీకు ఎవరికైనా ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్, ఎవరు మాట్లాడడం లేదు. తేజశ్రీ, సార్ ఐ డిడ్ నాట్ రోట్ సార్, ప్లీజ్ సెండ్ మీ 6th క్వశ్చన్. ఎందుకు మళ్ళీ షేర్ చేస్తా, రాసుకో. 6th క్వశ్చన్ కదా, షేర్ చేస్తాను, రాసుకోమ్మా, నో ప్రాబ్లం. నోట్ చేసుకోమ్మా, 6th క్వశ్చన్ నోట్ చేసుకో. ఇంకా ఎవరైనా ఇలాగే చాట్ చేస్తే కూడా ఐ విల్ రెస్పాండ్, నో ప్రాబ్లం. గివ్ మీ సార్. వంశీ కంటే ఒకసారి ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే, శాండీ ఫ్రిక్షన్ సర్ఫేస్ ఆర్ వై మోర్ ఫ్రిక్షన్ అంటే అక్కడ ఫ్రిక్షన్ అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు ఏంటంటే శాండీ ఫ్రిక్షన్స్ లోపల, శాండీ సర్ఫేస్ లోపల ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సర్ఫేస్ స్మూత్ గా ఉండదు, అందులో ఆ సర్ఫేస్ లో కూడా అందులో ఉండే మాలిక్యూల్స్ కూడా ఎలా ఉంటాయంటే దగ్గర ఉండవు. మొత్తం అందులో అది ఏమంటారు దాన్ని, దానికి ఏం పేరు పెట్టాలి అబ్బా మనం, అది దాని ఒక షేప్ ఉండదు దానికి, అందుకని. ఓకే తాత బయట ఉన్నానా? ఓకే, ఈ క్వశ్చన్ షేర్ అయిపోయింది. ఫోన్ చేస్తున్నా, ఎవరు మాట్లాడట్లేదు, వదిలేయండి, లెట్ ఇట్. సో మీరు అందరు కూడా ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉండేటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎక్కడైనా ఉంటే క్వశ్చన్స్ కూడా చూసి మీరు చదవండి. సో కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ భగవద్గీత, మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ మీదనే మీకు క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి డోంట్ బైఫర్ అవి ఇవి పెద్ద అంత పెట్టుకొని దాన్ని, అది కాకుండా టెక్స్ట్ బుక్ చదివితే మీకు అందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఆల్మోస్ట్ ఫిజికల్ సైన్స్ లో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్ని నేను డిస్కస్ చేస్తాను. యూ డోంట్ వరీ అబౌట్ ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ లో ఉండేటువంటి అన్ని టాపిక్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. క్వశ్చన్స్ కూడా ఇలాగే మీతో ప్రాక్టీస్ చేస్తాను. మోస్ట్లీ రేపు క్లాసు తీసుకుంటాను, రేపు కూడా సేమ్ ఇదే టైంలో. రేపు క్లాస్ లో మీకు ఫ్రిక్షన్ కి సంబంధించి ఇంకా ఏమైనా కొన్ని క్వశ్చన్లు ఉంటే కంప్లీట్ చేసేసి నెక్స్ట్ లెసన్ కూడా మనకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్ సార్, ఐఎమ్ స్టాపింగ్ ద క్లాస్. ఓకే సార్, ఓకే రైట్, గుడ్ నైట్ వన్ అండ్ ఆల్. బాగా వర్కౌట్ చేయండి, కొట్టండి, అందరు కూడా కొట్టాలి. ఓకే రైట్, గుడ్ నైట్ వన్ అండ్ ఆల్.